బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. దేశ సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి ఆరోపణలతో మొదలైన నిరసనలు నిన్నటి నుంచి మరింత హింసాత్మకంగా మారాయి. పార్లమెంటు ముట్టడితో ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. ఏకంగా పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. దీంతో భద్రతా బలగాలు గట్టిగానే స్పందించాయి. సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపగా 20 మంది మరణించారు. వందలాది మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రధాని కేపీ ఓలీ ఇందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. అయితే ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించి అంటే ప్రజల కోసం పనిచేయకపోతే ముఖ్యంగా యువకుల మనోభావాలు దెబ్బతింటే రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నదానికి నిదర్శనం ఉదాహరణ నేపాల్ ఉదాంతం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు నేపాల్కి సంబంధించి సోషల్ మీడియా నిషేధం అనే అంశానికి సంబంధించి ఏదైతే సంఘర్షణ కొనసాగుతుందో దీనికి సంబంధించి కూడా అయితే ఇప్పటికైతే అక్కడి ప్రభుత్వం అయితే సోషల్ మీడియా నిషేధాన్ని అయితే ఎత్తివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా మనకు ఇక్కడ ప్రత్యేకంగా ఒక అంశం ఏమిటంటే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆయన రాజీనామా అనేది మరొక చర్చకు దారితీసిందని చెప్పుకోవాలి. అయితే ఈ రాజీనామా అనేది కూడా అక్కడ ఉన్న సైనికులు సూచనల మేరకు రాజీనామా చేసినట్టు కూడా ఆయన చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి ఇంకో విషయం చూసుకుంటే కనుక ఇవాళ అర్ధరాత్రి లోపు కూడా నూతన ప్రధాని ఎవరు అనేది తెలిసే అవకాశం కూడా ఉందంటూ కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఒకసారి కనుక ఈ విశేషాలు అంటే ఈ డీటెయిల్స్ మొత్తం చూసుకుంటానికి ఈ సోషల్ మీడియా నిషేధంపై ఏదైతే సంఘర్షణ కొనసాగుతూ ఉందో అక్కడ ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియాకి సంబంధించిన పలు యాప్స్ ఏదైతే యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, అలాగే ఇన్స్టా, ఎక్స్ ఇలాంటి పలు యాప్స్ ఏవైతున్నో ఈ యాప్స్ అన్నిటి కూడా నిషేధించేంత ఒక్కసారిగా ఎవరైతే నిరసనకారులు, యువకులు, సంఘ సంస్కర్తలు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా మూకమ్మడిగా ఏకంగా పార్లమెంట్ భవనంపై నిప్పంటిచ్చేసి ఈ నిరసన తెలపడం జరిగింది. అంటే ఈ ఘటనలో దాదాపు ఇప్పటివరకు 20 మంది చనిపోగా 100 నుంచి 400 మంది వరకు కూడా గాయపడినట్టు సమాచారం ఉంది. అయితే ఈ అంశాన్ని చూస్తే కనుక ఈ డీటెయిల్స్ మొత్తం చూస్తే కనుక నేపాల్ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇక్కడ నిరసనకారులు ఏమంటున్న ఒక అంశం చూసుకుంటే నేపాల్ ప్రభుత్వం చెప్పుకొచ్చేది ఇక్కడ ఏవైతే ఈ సోషల్ మీడియా యాప్స్ ఏవైతున్నాయో ఆ యాప్స్ అన్నీ కూడా టోటల్ అన్రిజిస్టర్డ్ అంటే రిజిస్టర్ కానటువంటి యాప్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటిని బ్యాన్ చేసే ప్రయత్నం చేసాం. ఇకపోతే ఈ సోషల్ మీడియా యాప్స్ ద్వారా సైబర్ క్రైమ్ పెరిగి అంటే ఫేక్ న్యూస్ ప్రచారం చేసి సైబర్ క్రైమ్ అనేది పెంచేసి చాలా ఉదాంతాలకు దారితీస్తున్నారు. అందుకే ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక చర్య అంటే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటూ అక్కడ ఏదైతే నేపాల్ ప్రభుత్వం వాదిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నిరసనకారులు కానీ అక్కడ యువకులు కానీ సంఘ సంస్కర్తలు కానీ చెప్తున్న వాక్యాలు ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించి సోషల్ మీడియా యాప్స్ సంబంధించిన నిషేధం మాత్రమే మా ఆరోపణలు, మా ఆందోళన కాదు, అక్కడ మొత్తం అంతా కూడా అవినీతితో కూరుకుపోయింది. అక్కడ మాకు యువకులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, మొత్తం అంతా నెపోటిజం అనేది ఒకటి ఎక్కువ పేర్కొనబడింది. అంటే నెపోటిజం అనేది ఎక్కువ ఉండడం వల్లనే ఈ రకంగా మేము అనేది ఆందోళన చేపడతామంటూ కూడా ఇటు నిరసనకారులు ఎవరైతున్నారో వాళ్ళు చెప్పుకొస్తున్న వాళ్ళని. అంటే ఓవరాల్గా ఈ సెగ్మెంట్ చూస్తుంటే ఏదైతే ప్రస్తుతం మనం చూస్తుంటే కనుక ఈ ప్రధాని ఎవరైతే నేపాల్ ప్రధాని ఎవరుతున్నారో ఓలీ అంటే కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఆయన రాజీనామా అనేది ప్రస్తుతం ఒక చర్చనీయాంశం అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంటే కనుక నెక్స్ట్ హూ ఇస్ ద నెక్స్ట్ పిఎం ఆఫ్ నేపాల్ అనే ఒక క్వశ్చన్ అయితే ప్రస్తుతం మనకు వినిపిస్తూ ఉంది. ఆ నెక్స్ట్ నేపాల్ పిఎం ఎవరైనా ఒక ప్రశ్నతోటి ప్రస్తుతం ఇది ఈ ఉదాంతం అనేది కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. గ్రూప్ 1 మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్టుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మూల్యాంకనం జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు ఇప్పటికీ ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేశారంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జూలై 7న న్యాయమూర్తి జస్టిస్ నావపరుపు రాజేశ్వరరావు వాదనలు విని తీర్పునిచ్చారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి మరింత సమాచారాన్ని అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ కళ్యాణి. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు సంబంధించిన వ్యవహారం ఉత్కంఠంగా కొనసాగే నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం కొందరికి షాక్ అని చెప్పవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే టీజీపీఎస్సీకి 8 నెలల గడువులు ఇవ్వడంతో పాటు 8 నెలల గడువు లోపు ఆ పరీక్షకు సంబంధించినంత వాటి రీవాల్యుయేషన్ చేసి ఫలితాలు వెల్లడించాలని చెప్పి ఆదేశించింది. లేని పక్షంలో మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని కూడా హైకోర్టు టీజీపీఎస్సీకి సూచించే పరిస్థితుంది. గత కొద్ది నెలలుగా ఈ ప్రక్రియ నేపథ్యంలోనే పలువురు
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన క్రమంలోనే వాదోపవాదాల నేపథ్యంలో హైకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే టీజీపీఎస్ కు మాత్రం నిర్దిష్టమైన కీలకమైన ఆదేశాలను కూడా హైకోర్టు జారీ చేయడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల రద్దు అంశంతో కొంత అంటే ఉత్కంఠ కూడా తెరపడినట్టు చెప్పవచ్చు. కాబట్టి రీవాల్యుయేషన్ విషయానికి మాత్రం సంబంధించి 8 months మాత్రం హైకోర్టు గడువునిచ్చింది. మరి ఈ లోపు టీజీపీఎస్సీ 8 months లోపు రీవాల్యుయేషన్ నిర్వహిస్తుందా లేదా మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తారనే ఒక అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. థ్యాంక్ యూ రాజేందర్. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరతపై నిరసన తెలియజేయాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసనలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు రైతు సంఘాలతో కలిసి ఆందోళన చేశారు. ఇక ఆర్టీఓలకు వినతి పత్రాలు అందజేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు, ఉచిత బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ అయితే అందిస్తారు. చెప్పండి నందకుమార్. థ్యాంక్ యూ ఫాతిమా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు అనే కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు. ముఖ్యంగా రైతాంగం పడుతున్న కష్టాల పట్ల ప్రభుత్వానికి శాంతియుతంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేసే దిశగా వైఎస్ఆర్సీపీ కి సంబంధించిన నాయకులందరూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాల కలెక్టరేట్లు అలాగే ఆర్డీఓ కార్యాలయాల్లోనైతే వినతి పత్రాలు సమర్పించడం అయితే జరిగింది. ముఖ్యంగా రైతాంగం పడుతున్న కష్టాల మీదే ఈ యొక్క వినతి పత్రాలు మొత్తం జిల్లా కలెక్టర్లకి అలాగే ఆర్డీఓలకి ఇచ్చినట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా యూరియా దొరక్క చాలా వరకు రైతాంగం ఈ యొక్క కష్టాలు పడుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క శాంతియుత నిరసనకి మేము ఒక అడుగు ముందుకేసి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రైతాంగానికి వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ఈ యొక్క శాంతియుత నిరసన వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగానే ఉంటది అని చెప్పేసి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినాయకుడు కన్నా వైఎస్ జగన్ అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రైతాంగం అంతా యూరియా బస్తాల కోసం లైన్ లో నిల్చున్నప్పటికీ కూడా ఒక రైతుకి ఒక బస్తా ఉన్నది. దాదాపు ఈ యొక్క ఒక బస్తా కొనుక్కోవాలంటే బ్లాక్ లోని 300 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని కూడా ఆ యొక్క ఏదైతే ఇచ్చిన వినతి పత్రాలని తెలియజేస్తారో. ముఖ్యంగా అలాగే చాలా మంది రైతాంగంలో దాదాపు 7 లక్షల మంది రైతులకి ఎప్పటికి కూడా రైతు భరోసా ఏదైతే 7,000 అంటారన్నారో అవి కూడా పడలేదు. చాలా వరకు ఈ రైతులందరూ కూడా తీవ్ర నష్టానికి వాటిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక అయితే ఇచ్చేటందుకు ఈ యొక్క శాంతియుతంగా అందరికి ఎక్కడికక్కడ పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న సీజన్ లోనే వరి నాట్లు నాటడం కానీ దానికి సంబంధించి యూరియా అంత అవసరం ఉంటది. అలాంటి టైంలో రైతాంగానికి సరిగా ఈ యూరియా బస్తాలు అందించలేకపోతున్నారు ప్రభుత్వం. వాళ్ళ కష్టాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఈ నాట్లు కానీ నాటకపోతే రేపు జనవరి నాటికి వాళ్ళకి పంట చేతికొచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో అలాగే రైతాంగం బాగా కష్టాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క శాంతియుత ర్యాలీకి అవకాశం ఇస్తున్నట్టుగా చెప్పారు. అలాగే 7 లక్షల మంది రైతులకి ఎప్పుడు కూడా రైతు భరోసా కార్యక్రమం పడకపోవడం కూడా చాలా శోచనీయం అని కూడా చెప్పారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి సంబంధించిన ఇళ్ల అన్నిటి దగ్గర కూడా ఈ పోలీసులు 144 సెక్షన్ పెట్టారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి క్రియాశీల నాయకులు, ముఖ్య నేతలు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ శాంతియుత పద్ధతిని ఈ యొక్క కార్యక్రమం జరిగే విధంగా పోలీసులు అన్ని రకాలుగా చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు ఏవైతే రైతాంగానికి అందరికీ కూడా యూరియా బస్తాలు అందించే దిశగా మరికొన్ని షాపులు లేదా కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుంచి మరింత ఈ యొక్క సరుకుని దించుకొని మొత్తం కాపు టైంలోనే ఏదైతే ఇప్పుడు వరి నాట్లు పండించే టైంలోనే యూరియాని కానీ వాళ్ళకి రైతాంగానికి అందించినట్లయితే రానున్న రోజుల్లో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటన్నిటికీ శాంతియుతంగానే మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని చాలా క్లియర్ గా చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం పైన ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఎప్పటికే
వారి యొక్క పనులు సరిగ్గా జరగట్లేదని చెప్పి ఇప్పటికే దాడి చేసే విధంగానే ఈ యొక్క కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో దీన్ని వైఎస్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కూడా చాలా తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే దాదాపు 1,20,000 టన్నుల పైన యూరియా ఇప్పటికే నిల్వ ఉంచినట్టుగా వాటన్నిటి రైతాంగానికి సరైన టైంలో మొత్తం అందించే దిశగా ప్రభుత్వ అధికారులు అలాగే వ్యవసాయ శాఖకి సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రైతు కూడా తమ తమ పొలాలకి ఈ యొక్క యూరియా అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రభుత్వ అధికారులు ఇప్పటికే తెలియజేయండి ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. ఇక తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. ఛార్జ్షీట్ దాఖలు కోరుతూ గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపింది ఏసీబీ. ఇక అనుమతి రాగానే A1, A2, A3, A4, A5 నిందితులపై ఛార్జ్షీట్ వేయనున్నారు. 9 నెలల పాటు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్లను ఏసీబీ విచారించనుంది. అలాగే ఎఫ్ఈఓ, సీఈఓపై కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఈ రేస్ సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే ఇప్పటికే దానికి సంబంధించిన ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని సిబిఐ కస్టడీ తీసుకోవాలనేది ఇప్పటికీ ఒక సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించిన నివేదిక కూడా ఇప్పటికీ సిబిఐకి సంబంధించినటువంటి దానికి సమర్పించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ రేస్ లో జరిగినటువంటి అనేక విషయాలు అవకతవకలే కావచ్చు, దానికి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్పట్లో ఉన్నటువంటి కేటీఆర్, దీనికి సంబంధించిన విషయాలన్నింటి మీద ఆలోచించిన తర్వాతనే వీరిపై సిబిఐ విచారణ జరిపించాలనేది కూడా ప్రభుత్వం ఒక నివేదిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే ఈ రేస్ సంబంధించిన విషయాలలో అనేక అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ రేస్కి సంబంధించిన విషయాలలో కొంత కీలక పరిణామాలు చోటు చేస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో కూడినటువంటి విషయాల మీద కేసు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ రేసింగ్ సంబంధించిన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంబంధించిన దానికి సిబిఐకి ఇచ్చి పూర్తి స్థాయిలో ఎవరైతే క్రీడాకారులే కావచ్చు దానికి సంబంధించినటువంటి అడ్మిన్ చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి సహకార మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా తీసుకోవాలనేది ఎక్కడి వ్యక్తులు కానీ సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితి మీద ఖచ్చితంగా నివేదిక కూడా సమర్పించారు. ఇది ఈ రేస్ సంబంధించినటువంటి కేటీఆర్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి మరికొంతమంది అధికారులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన విషయాలన్నిటి కూడా సిబిఐకి ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందనేది ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, సంబంధించినటువంటి క్రీడాకారులు కూడా చేసిన ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇది ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఈ రేస్ సంబంధించినటువంటి స్కామ్ చూసినట్లయితే ఒక్కసారిగా సిబిఐకి ఇచ్చినట్లయితే వారిపై కొన్ని చర్యలు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగంలో పనిచేసినటువంటి అధికారులు కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి ఇతర సమస్యలకు సంబంధించినటువంటి ప్రగడ ఆ విశ్వాసాన్ని కోల్పోయినారు. దీనికి సంబంధించిన విషయాలన్నిటికీ ప్రధాన కారణమైనటువంటి వ్యక్తుల మీద సిబిఐతో విచారణ జరిపించాలనేదే ప్రధాన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గత 9 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ రేసింగ్ సంబంధించినటువంటి ప్రభుత్వంలో అప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ పరిశీలించిన అనంతరం ఈ సంబంధించిన కేసుని సిబిఐకి ఇవ్వాలని ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక విషయాల మీద కులంగా చర్చించిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి అంటే ఆ రోజులో జరిగినటువంటి అధికారిక దుర్వినియోగం అనుకోవచ్చు, దానికి సంబంధించిన ఉన్నతాధికారులను కూడా కొంతమంది ఒత్తిడి మేరకు ఈ అన్నిటికీ పాల్పడాలనేది కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలిసినటువంటి పరిస్థితి. అంటే ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఒక సంచలనం సృష్టించినటువంటి ఈ రేస్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కులంగా పరిశీలించిన తర్వాతనే మాత్రమే వీటిపై చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన సిబిఐ చేయాలనేది కూడా ప్రస్తుతం చేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఒకవైపు మార్చి కల్లా మావోయిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంటే మరోవైపు మాత్రం మావోయిస్టులు కమిటీలో మార్పులు చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో 100 మంది నక్సల్ పోలీసుల తూటాలకు మరణించారు. ఇంకొంతమంది మాత్రం బతుకుపై భయంతో జవజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టుల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 కీలక నేతలకు నూతన పోస్టులు అప్పగించారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు స్థానంలో కరీంనగర్కు చెందిన తిరుపతికి బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు బస్తర్ చీఫ్ కమాండర్గా టాప్ మావోయిస్ట్ హిడ్బాను నియమించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. చెప్పండి రమేష్. రైట్, అంటే గత కొద్ది రోజుల్లోనైతే మావోయిస్టులను ఏరువేతే లక్ష్యంగా కేంద్రం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ కగార్ పేరుతో
అంటే 2026 మార్చి నాటికి మేము మావోయిస్టులను పూర్తిగా నిర్మిస్తాం, ఆయుధాలు వీడాలి, జనజీవన స్రవంతిలో కలవాలంటే ఇప్పటికే అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అయితే 1-4 సార్లు అయితే ప్రకటన చేస్తున్న నేపథ్యం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా అంటే గత మే నెలలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరొక 27 మంది కూడా ఎన్కౌంటర్ లో హతమైనటువంటి విషయం అయితే తెలిసిందే. ఈ నేపథ్యం లోపల అప్పటి నుంచి ఆ స్థానంలో ఖాళీ ఉన్నటువంటి సందర్భం లోపల ఒకవైపు పోలీసులు అంటే కేంద్ర బలగాలు దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం లోపలనే ఇటు మావోయిస్టులు కూడా అంటే కేంద్ర కమిటీతో పాటు స్టేట్ కమిటీ కూడా ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శికి ఎవరిని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేటువంటి ఒక పూర్తి చర్చ చేసింది. దీంట్లోనే మావోయిస్టు పార్టీ మిలిటరీ అంటే కేంద్ర కమిటీ మిలిటరీ చీఫ్ గా ఉన్నటువంటి చిప్పిలి తిరుపతికి పూర్తి బాధ్యతలు అప్పగించినటువంటి మనకైతే పూర్తి సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఒక 3 నుంచి 3.5 దశాబ్దాల కాలం పాటు అప్పటి నుంచి అంటే పీపుల్స్ వార్ ఉద్యమం నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొన్నటువంటి చిప్పిలి తిరుపతి మావోయిస్టుకు అంటే విధేయుడిగా అంటే విప్లవ పార్టీలో విధేయుడిగా ఉండడమే కాకుండా పార్టీ మీద పూర్తిగా పట్టున్నటువంటి వ్యక్తి. అంటే అణగారిన వర్గాలు అంటే ఏదైతే బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలకైతే అండదండలుగా ఉంటూ అప్పుడు జరిగినటువంటి ఉద్యమాలలో ఏదైతే రైతాంగ పోరాటంలో కూడా కీలకంగా పాల్గొన్నటువంటి నేతగా కూడా చెప్పుకోవచ్చు. ఇక మావోయిస్టు నేత హిడ్మా మోస్ట్ వాంటెడ్ హిడ్మా పేరుతోనే ఇప్పటికైతే చాలా ఎన్కౌంటర్లు చాలా విధంగానైతే కొనసాగినటువంటి సందర్భం అయితే మనకుంది. మావోయిస్టు హిడ్మా అంటే ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామంలో పుట్టినటువంటి ఆ హిడ్మా 5వ తరగతి వరకు చదువుకున్నటువంటి విషయం కూడా మనకు అంటే మీడియాలో చూసాం. అయితే ఈ నేపథ్యం లోపల హిడ్మాని టార్గెట్ చేస్తూ కేంద్రం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. హిడ్మా లొంగిపోవాలంటూ కూడా చెప్పుకొచ్చింది. హిడ్మాకు కూడా బస్తర్ జోనల్ అంటే కీలకంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో కీలకంగా ఉన్నటువంటి బస్తర్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా ఒక బాధ్యతను అయితే చేపట్టిల్లు. హిడ్మాకు 3 నుంచి 4 భాషల మీద పూర్తి స్థాయి పట్టుంది. అంతేకాకుండా హిడ్మా అంటే ఎత్తైన కొండలతో పాటు అటు ఉన్నటువంటి దారులలో కూడా ఒక వ్యూహకర్త, ఎటు నుంచి శత్రువు వస్తాడు, ఏ విధంగా దాడులు చేయాలి అండ్ మిలిటరీ సెక్షన్ కమాండర్ గా కూడా ఆయన పనిచేసినటువంటి తీరును కూడా చూసిండు. అయితే అలాంటి హిడ్మాకు ఇలాంటి బాధ్యతలు ఇచ్చి పార్టీని తిరిగి అంటే మరింత ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగానైతే హిడ్మాకు అయితే కొన్ని బాధ్యతలు అప్పజేసిండు. అయితే గత కొంతకాలంగా అంటే కొన్ని దశాబ్దాల కాలం నుంచి చూసినప్పుడైతే ఇప్పటికీ కూడా తెలుగు వారికి మావోయిస్ట్ పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. పీపుల్స్ వార్ ఉద్యమం అంటే పీపుల్స్ వార్ స్టార్టింగ్ నుంచి కొండపల్లి సీతారామయ్య కావచ్చు, అటు సత్యమూర్తి కావచ్చు. కొండపల్లి సీతారామయ్య కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిండు, సుదీర్ఘంగా పనిచేసిన తర్వాత అనంతరం మళ్ళీ తర్వాత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కూడా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిండు. ఆ తర్వాత నంబాల కేశవరావు అంటే గత కొన్ని రోజుల క్రితం ఎన్కౌంటర్ లో హతమైన నంబాల కేశవరావు కూడా వీళ్ళంతా కూడా తెలుగు వారు కావడం, ఇప్పుడున్న చిప్పిలి తిరుపతి కూడా తెలుగు వారు కావడం, ఇటు పోలీసులకు కూడా ఒక మింగుబడినటువంటి అంశం కూడా చెప్పుకోవడం. అయితే మావోయిస్టులు ఇప్పుడున్నటువంటి చిప్పిలి తిరుపతి అంటే మిలిటరీ చీఫ్ గా పనిచేసిండు. మావోయిస్టు పార్టీ మీద అంటే పూర్తి పట్టుండడమే కాకుండా ఇటు అంటే పోలీసులను కూడా ఏ విధంగా తిప్పికొట్టాలి, రాజకీయంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రజలను అంటే ఎలాంటి విప్లవోద్యమం వైపు ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అంటే విప్లవ పార్టీల వైపు తిప్పుకోవాలి అనేటువంటి అంశాల మీదనైతే పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి నేతకు కీలక పదవిని కట్టజెప్పడంతో అంటే ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒకవైపు అటు ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎస్ఐబి కూడా అంటే ఒకవైపు ఆరా తీసుకున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. థ్యాంక్ యూ రమేష్. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. కాసేపట్లో ఓట్లను లెక్కిస్తారు. ఎన్నిక ఫలితాలు కూడా రాత్రి 8 గంటల లోపు ప్రకటించే అవకాశం కూడా ఉంది. లోక్సభ, రాజ్యసభలోని మొత్తం 781 మంది సభ్యులు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాల్సి ఉంది. ఇక మొత్తం 768 మంది ఓట్లతో 90% పోలింగ్ నమోదైంది. అయితే బీజేడీ, బీఆర్ఎస్, శిరోమణి అకాళీ దళ్ ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. చెప్పండి సాగర్. భారతదేశానికి సంబంధించిన ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ రోజు 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు కాబోతుంది. 6 గంటల తర్వాత 8 గంటలకి ఫలితాలు వచ్చే అవకాశం. మొత్తం కూడా భారతదేశానికి సంబంధించి మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. ఇటు ఉభయ సభలకు సంబంధించి అంటే ఎంపీకి సంబంధించి, రాజ్యసభకు సంబంధించి మొత్తం 788 స్థానాలు కొందరు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంటే తెలంగాణకు సంబంధించిన మరో 7 మంది కావచ్చు. సో 11 మంది ఎన్నికలకు దూరంగా ఉన్నారు. సో ఇటు బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇటు రాధాకృష్ణన్ అయితే పోటీలో నిలిచారు. అలాగే ఆ ఇండియా కూటమి అంటే కాంగ్రెస్, మిగతా అన్ని ప్రతిపక్షాలకు సంబంధించిన కూటమికి సంబంధించి సుదర్శన్ రెడ్డి ఇటు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఇచ్చారు. ఏదైతే ధన్ఖడ్ ఏదైతే
ధన్కడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అయితే అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన ఎన్నికలు మొత్తం మీద అయితే బీజేపీకి సంబంధించిన రాధాకృష్ణన్ అయితే చాలా ఈజీగా గెలుస్తారని చెప్పి ఇప్పటికీ ఒక అంచనా కొన్నారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి మొత్తం 425 మంది అభ్యర్థుల సంఖ్యాబలం ఉంది. అలాగే ఇండైరెక్ట్ గా అంటే ఇటు రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్సీ ఏపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇండైరెక్ట్ గా కూడా ఇటు బీజేపీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మొత్తం 430 సీట్ల వరకు ఇటు బీజేపీ కూటమికి మొత్తం మీద ఆధిక్యం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అలాగే ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి మొత్తం 325 మంది వరకు వాళ్ళకి సపోర్ట్ గా నిలిచారు. సో ఇప్పుడు దీంట్లో కీలక అంశం ఏంటంటే ఇటు ఇద్దరు కూడా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలో నిలబడిన రాధాకృష్ణన్ కావచ్చు లేదంటే సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా ఇటు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వారు. సుదర్శన్ రెడ్డి అయితే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేశారు. అలాగే సిపి రాధాకృష్ణ బీజేపీ తరపున నిలిచిన వ్యక్తి అయితే మొత్తం మీద రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. 2 సార్లు ఎంపీగా పనిచేశారు. తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. అలాగే ఇతను గవర్నర్ కూడా పనిచేశారు. అంటే ఇటు తెలంగాణ సంబంధించిన గవర్నర్ గా కూడా కొంతకాలం పనిచేశారు. అలాగే ముఖ్యంగా కూడా ఇటు గోవాకు సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పనిచేశారు. 3 దఫాలు కూడా గవర్నర్ గా పనిచేస్తూనే ఇప్పుడు బీజేపీ అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా కూడా బీజేపీ చెప్పే అంశం ఏంటంటే ఇటు మొత్తం మీద మాకు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు 3 దఫాలుగా అవకాశం వచ్చింది. 2 సార్లుగా రాష్ట్రపతిగా అవకాశం, అలాగే ఉపరాష్ట్రపతి అవకాశం 3 దఫాలకు వచ్చింది. ఈసారి తాము బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. రాష్ట్రపతిగా కూడా తాము గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేని విధంగా దళిత కులానికి సంబంధించిన వ్యక్తులకు కూడా మేము అవకాశం ఇచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికి చూడబోతే బీసీ సంబంధించిన వ్యక్తి ఇచ్చాం కాబట్టి ఎన్నిక మాకు చాలా లాంఛనప్రాయంగా గెలుస్తామని చెప్పి తెలుస్తుంది. మొత్తం ఈ సంఖ్య పరంగా చూసుకుంటే ఓట్ల పరంగా మొత్తం 788 సభ్యులకు సంబంధించి మొత్తం 780 అంటే 7 మంది సభ్యులు లేరు, అంటే చనిపోవడం అంటే ఖాళీ ఉంది. మొత్తం 781 ఉన్నాయి. ఈ 781లో ముఖ్యంగా 7 మంది మొత్తం 11 మంది ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ సంబంధించిన నలుగురు కావచ్చు, బీజేడీకి సంబంధించి 7 మంది కావచ్చు, మొత్తం 11 మంది దూరంగా ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లలో 425 మెజార్టీ ఉంది కాబట్టి సంఖ్య పరంగా 365 పైన ఎవరికైతే సీట్లు వస్తాయో వారు రాష్ట్రపతి అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పుడు ఎన్నికల ఫలితాలు కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. మరో 2 గంటల్లోనే ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనప్రాయంగా ఉన్నట్టు తెలుస్తోంది మనకి. రైట్, థ్యాంక్ యూ సాగర్.